నర్సీపట్నం ఆర్డీ ఆఫీసు వద్ద దళితులు, బీసీలు, బహుజన కులాలకు సంబంధించిన రైతులు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. జీకొండూరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు దాదాపుగా 200 ఎకరాలు పైగా ఉన్నటువంటి పండ్ల తోటలు, వ్యవసాయ భూములన్నీ కూడా అక్కడ నల్లరాయి మైనింగ్ జరగటం వల్ల పూర్తిగా పంటలు అనేటువంటి పండకుండా దిగుబడి తగ్గిపోయి వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఈ క్వారీని ఆపేయమని చెప్పేసి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు కూడా ఇదే ఉద్యమం నడిచింది. ఆ సందర్భంగా ఈ క్వారీని రద్దు చేయడం కూడా జరిగింది. కానీ ఈ మైనింగ్ మాఫియా యొక్క ప్రభావం వల్ల అధికారులు, ప్రభుత్వం కూడా వాళ్ళకి తలొగ్గి మళ్ళా మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు పవన్ రాజు అనేటువంటి అతను ఉన్నటువంటి మైనింగ్ లీజు ఇప్పుడు మరి మరొక బంగారాజు అనేటువంటి అతను తీసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రజల గురించి, రైతుల గురించి మాట్లాడింది. కానీ మరి ఈ రోజున 7 రోజుల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే మరి నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ప్రముఖ నాయకులు, స్పీకర్ గారైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు మరి దీని వైపు గురించి అసలు ఏమాత్రం కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు. మరి ఇది ప్రజలకు సంబంధించిన అంశం, రైతులకు సంబంధించిన అంశం, ఇది వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించిన అంశం, పొలాల రక్షణకు సంబంధించిన అంశం. మరి దీని గురించి మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వం ఈ మైనింగ్ మాఫియాకి మద్దతు తెలుపుతున్నారా అని చెప్పేసి ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరి మేమందరం కూడా ఇప్పుడు ఆ జీకొండూరు ఆ గ్రామంలోనూ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ జీకోడూరు గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలు కూడా మేము సందర్శించి వచ్చాం. మరి చుట్టూ పచ్చని పంట పొలాలు, తోటలతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంత ముందు ఉన్నటువంటి దిగుబడి పూర్తిగా కనీసం 10% కూడా రావడం లేదు ఇప్పుడు దిగుబడి. అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే వాళ్ళ పశువులు కూడా బెదిరిపోయి ఆ మైనింగ్ ఉన్నటువంటి ఆ బాంబులు మోతలకి ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు తెలియజేశారు. మరి దీనికి సరైనటువంటి పరిమిత అనుమతులు కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి మరి 500 మీటర్ల దూరం, 1/2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పంట పొలాలకు మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ పొలాల్లో నుంచే మైనింగ్ని మొదలుపెట్టారు. తోటం అక్కడికి వెళ్ళి చూసాం. అక్కడ అసలు వాళ్ళ పొలాల నుంచి మొదలుపెట్టారు ఈ మైనింగ్ కార్యక్రమం కూడా. మరి ఇంత పర్యావరణ విషయం, అలాగనే పరిమితులు, అనుమతులు అనేటువంటి లేకుండా జరుగుతున్నట్టు ఈ మైనింగ్ని ఈ అధికార పక్షానికి సంబంధించిన వాడు మద్దతు లేకుండా జరుగుతుందని చెప్పేస్తే మరి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి మేము ఏం చెప్తున్నామంటే, మరి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు మరి ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు పూర్తిగా విమర్శించారు. అలాగనే ఈ నియోజకవర్గంలోనే మరి నాతవరం మండలంలో జరుగుతున్నటువంటి మరి లాటరైట్ మైనింగ్ గురించి కూడా ఇంతకుముందు ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కూడా చాలా ఆరోపణలు చేసి, ఉద్యమాలు చేసి మరి అరెస్టులు అయ్యడం కూడా జరిగింది. మరి దాన్ని ఇప్పుడు అదే నాతవరం మండలంలో ఉన్నటువంటి మరి ఈ లాటరైట్ అనేటువంటి ఈ ఖనిజాన్ని ఈ రోజున విచ్చలవిడిగా తవ్వుతున్నప్పుడు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా, గిరిజన సంరక్షణకు వ్యతిరేకంగా ఇలా జరుగుతున్నప్పుడు మరి ఇంతకుముందు మాట్లాడేటువంటి వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే దీనిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు, మేము మీకు ఒక ప్రశ్న వేస్తున్నాం. మీరు ఏమంటున్నారంటే అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మైండ్ సెట్ మార్చుకోండి అని మీరు పదే అడుగుతున్నారు. కానీ మీరు మీ మైండ్ సెట్ మారిందా అని అడుగుతున్నాం మేము. ఇంతకుముందు ఏదైతే మీరు వ్యతిరేకించారో అటుంటే మీరు కొనసాగిస్తున్నారు ఈ విధంగా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైనటువంటి దోపిడీ విధానాలను అనుసరించారో వాటిని వ్యతిరేకించేటువంటి మీరు అదే దోపిడీ విధానాలను ఈరోజు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీ మైండ్ సెట్ మారకుండా అధికారుల మైండ్ సెట్ మారమని మీరు అడుగుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మేము ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అక్కడ స్పీకర్గా అక్కడ ఉండటం కాదు, ఇక్కడ మీ పేద రైతులు, మీ దళిత రైతులు, మీ బీసీ రైతులు పడుతున్న ఇబ్బందులు మీరు గమనించండి. ఇప్పుడు అంటే గిరిజనులు ఈ మైనింగ్ ద్వారా పడుతున్న ఇబ్బంది మీరు గమనించండి.
మరి ఇంతకుముందు ఏదో లేటరైట్ అన్నారు, అప్పుడు బాక్సైట్ అన్నారు. మరి ఇప్పుడు దాని గురించి మీరు మౌనంగా మాట్లాడట్లేదు. అసలు ఇది బాక్సైటా లేటరైటా ఏదైనా సరే ఇది అనుమతులు లేకుండా జరుగుతున్న మైనింగ్ని ఎందుకు ఆపట్లేదు మీరు? జనమంతా అనుకుంటున్నారంటే అధికార పక్షానికి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు ఇది కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకైనా వాటావణి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అనుమానాల్ని నివృత్తి చేసిన బాధ్యత ఒక పెద్దగా మీకు ఈ నియోజకవర్గ బాధ్యుడిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, అలాగే అసెంబ్లీ స్పీకర్గా మీ మీద ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఇప్పుడు దాకా 7 రోజులుగా ఈ రోజున మరి అన్నం నీళ్లు కూడా ఇక్కడే వండుకుంటూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పేద రైతుల యొక్క మొర ఆలకించి వెంటనే లీజుని రద్దు చేయండి. ఇంతకుముందు ఉద్యమం ద్వారా లీజు రద్దు చేశారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీజును మళ్ళీ పునరుద్ధరించి మార్చి మరి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? మరి గత ప్రభుత్వం మంచిదా, ఇప్పుడు ప్రభుత్వం మంచిదా అని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకసారి ఈ తారతమ్యాలు చూసినప్పుడు మీ ప్రభుత్వం ఏ విధంగా మంచి చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు మీ మనస్సాక్షి మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నాం. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతున్నదో ఇంతకుముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం సుపరిపాలన అందించండి, ఇక్కడ ప్రజలకి న్యాయం చేయండి, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ కష్టాల్లో మీరు వచ్చి మీరు వాళ్ళని ఆదుకోండి. లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రజలు మీకు పట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పేద రైతులు, ఈ దళిత రైతులు, బహుజన రైతులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కమిటీ మద్దతుగా మేము మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి వీళ్ళందరికీ తోడు చేదోడు వాదోడుగా ఉంటామని, వీళ్ళ సమస్య పరిష్కారం అయిందాక కూడా వీళ్ళతో పాటు మేము కొనసాగుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బట్టు నాగరాజు గారు ఈ ఉద్యమానికి ఇక్కడ మద్దతు తెలుపుతూ వీళ్ళతో కలిసి పయనిస్తున్నాడు. అలాగనే ఇక్కడ మిగతా ప్రజా సంఘాల రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నది. కాబట్టి ఈ మద్దతులో ఒకసారి కొనసాగిస్తూ ఈ ఉద్యమం ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్లు తీరేదాకా కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్.